నా పేరు మాలతి. నా వయసు 32. రవి వయసు 30. వాడు నాకు దూరపు చుట్టం, తమ్ముడు వరుస అవుతాడు. ఒకసారి మా ఆయన లాంగ్ టూర్ మీద వెళితే కొద్ది రోజులు ఉందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకరోజు భార్యాభర్తలు పడకటింట్లో ఉండగా చూడాలని కుతూహలం ఆపుకోలేక ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరక తొంగి చూశాను. ఎందుకో మరి ఎంత తప్పనిపించినా కుతూహలం ఆపుకోలేకపోయాను. ఒకరోజైంది. 2 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ కలిశారు. నిజంగా మరదలు చాలా ఫ్రీగా ఉంది బెడ్ మీద. నాకే ఆశ్చర్యం వేసింది. పగలు ముంగిలా ఉండే మనిషేనా అనిపించింది. కానీ ఆ రోజు జరిగింది ఆ సంఘటన. కిటికీ సందులో నుంచి అప్పుడప్పుడు చూస్తున్న నాకు మా రవి ఎప్పుడు బయటకు వచ్చాడో గమనించలేదు. నేను కిటికీ సందులో నుంచి వారి గదిలోకి చూస్తూ ఉండగా బయటికి వచ్చి నన్నే గమనిస్తున్నాడు. అంతే, ప్రాణం పోయిన ఫీలింగ్. ఆ క్షణంలో నా ఫీలింగ్ చెప్పలేను. చావాలన్న ఫీలింగ్. అంతే, తను కొద్ది క్షణాలు అలాగే చూసి వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచాయి. ఊరు వెళ్ళిపోదామనుకున్నాను. నాలో ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. ఈలోగా మరదలికి ఏదో పని పడి వాళ్ళ ఊరు వెళ్లాల్సి వచ్చింది. తొందరగా వచ్చేస్తాను, వెళ్ళకు అని చెప్పింది. తను వెళ్ళాక 2 రోజులు గడిచాయి. మాటామతి తక్కువ. తనే 1-2 మాటలు మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఒకరోజు ఉండబట్టలేక సారీ రా అనేశాను. తను గుర్తుకొచ్చినట్టు చూసి, ఓహ్ అదా, పర్వాలేదులే అని నవ్వేశాడు చిన్నగా. కొంతసేపు ఏవో మాట్లాడాక, మరదలికి తెలుసా అన్నాను. ఏది అని గుర్తుకొచ్చి, అదా, తనకెలా తెలుస్తుంది అన్నాడు. నువ్వు చెప్పలేదా అని అడిగా. ఛ, బుద్ధి లేదు, ఏమని చెప్పను అన్నాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. సాయంత్రం కల్లా ఫ్రీ అయ్యాను. షాపింగ్కి వెళ్ళాము, ఇద్దరం చీరలు కొనటానికి. షాప్లో సరదానే గడిచింది. షాప్లో మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది. అబ్బా వదిలే ఆ విషయం అన్నాడు. ఏమో, ఏమనుకున్నావో నా గురించి అని భయం. అంటే, పర్వాలేదు, ఆ క్యూరియాసిటీ అందరికీ ఉంటుందిలే, మన బ్లడ్లోనే ఉంది అన్నాడు. నేను ఉలిక్కిపడి, ఏంటి అంటే, ఏం లేదు అన్నాడు. ఏం కాదు చెప్పు అంటే, అబ్బా నాకు కూడా అలవాటు ఉంది సరేనా అనేశాడు పక్కకు తిరిగి నవ్వుతూ. అంటే అన్నాను. తను మాట్లాడకపోతే జబ్బ పట్టుకొని నా వైపు లాగుతూ. షాప్ అతను చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా తను, ముందు బట్టలు చూడు అన్నాడు. నేను చూస్తూ నెమ్మదిగా, ఛీ నేనే అనుకున్నాను, సిగ్గులేదు అన్నా. ఎందుకు అన్నాడు. అదో సరదా అంతే అనేశాడు తేలిగ్గా. నాలో అపనమ్మకం. అంటే నువ్వు కూడా అని ఆగిపోయి మళ్ళీ తిరిగి, ఛీ మన ఇంట్లో చూసేవాడివా అన్నా నెమ్మదిగా. ఏం మాట్లాడకపోతే చెప్పు సిగ్గెందుకు అంటే, అవును అన్నాడు తల్లేటో తిప్పి. అంటే నన్ను మీ బావను చూశావా తడబడుతూ అడిగా. మాట్లాడకపోతే రెట్టిస్తే మరీ వివరంగా చెప్పాలా అన్నాడు. సిగ్గు కోపం అన్నీ. కానీ నేను అదే పని చేశాను. ఏమనలేకపోయాను. చీరలు కొన్నాక బ్రా కొనాల్సి వచ్చి, నువ్వు నడు నేనొస్తాను అన్నాను. ఎందుకు అన్నట్లు చూసి, ఓ అవి కొనాలా, పర్వాలేదు నడు అని వెళ్ళాము. వాడు వెంట రావడంతో షాప్ కుర్రాడు, రండి సార్, ఇవి కొత్త మోడల్వి, మీ ఆవిడ గారికే కదా తీసుకోండి అంటే, నేనేదో చెప్పబోతే తను వాడికి అవి కాదు వేరే సైజ్ అంటూ కరెక్ట్గా నా సైజ్ చెప్పాడు. నా గొంతులో ఏదో పడ్డట్టయింది. నా తత్తరపాటు చూసి, అబ్బా వాడికి మనం ఎవరమో ఏమవుతామో చెప్పాలా మరీను అంటే, అది కాదు అంటూ నానిస్తే, ఏంటి అన్నాడు మొహం కందగడ్డలా చేసుకొని. అదే నా సైజ్ చెప్తున్నావు అన్నా కొద్దిగా కోపంగా. చిన్నగా నవ్వి, ఏం తప్ప, సర్లే అది కూడా గొప్ప విషయమా ఏంటి, ఒకసారి చూస్తే చెప్పగలను అన్నాడు. అంటే తను చూశాడన్నమాట. ఎంత ఖచ్చితంగా చెప్పాడు అని సిగ్గు, ఏమనాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. సైజు కరెక్టా కాదా అని అడిగితే తల వంచుకొని కరెక్టే అనేశాను. ఎందుకైనా మంచిది, ఒకసారి ట్రైల్ వేసుకొని చూస్తావా అని నవ్వితే, నోరు ముయ్, చూసి మరీ చెప్తున్నావు కదా అని చిరుకోపంగా అన్నాను. అవుననుకో అంటూ, అబ్బాయి ఇవి ప్యాక్ చేయి అని ఇచ్చాడు. స్కూటర్పై వస్తుంటే వెనక కూర్చోవడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అలా ఇంటికొచ్చాము. మధ్యలో అప్పుడప్పుడు తనేంటి అలా అయిపోయావు అంటుంటే నేనేమనలేదు. తర్వాత ఇంటికి వచ్చాక ఏవో చిన్న చిన్న మాటలు. మధ్యలో ఆగలేక టీవీ చూస్తున్న తన దగ్గరికి వెళ్ళి విసురుగా, అసలెప్పుడు చూశావు అని అడిగేశాను. నవ్వి తల తిప్పుకుంటే, చెప్పు అని గద్దించాను. అబ్బా చెప్పడం తప్పైపోయింది నీకు, వదిలే, ఎప్పుడో మర్చిపోయాను సరేనా అన్నాడు. ఏం కాదు చెప్పు అంటే, ఇక ఊరుకోనని అర్థమై, ఒకసారి బాత్రూంలో మన ఇంట్లో నువ్వు బాగా ఉంటే చూశాను. అంతే, ఒక్కసారిగా నాకు ఆ రోజు బాత్రూంలో ఎంత పచ్చిక ప్రవర్తించానో గుర్తుకొచ్చింది. ఓ ఆ రోజు నువ్వు లేవు కదా అంటే, అప్పుడే వచ్చాను, మీ సరదా చూసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను.
అంతా చూసే వెళ్ళుంటావు అంటే అవును అన్నాడు. సిగ్గులేదు ఎలా చెప్తున్నాడో చూడు. లేకపోతే అంత మంచి సీన్ చూసేవాణ్ణా? చెప్ప మీద గట్టిగా ఒకటిచ్చాను. అబ్బా అని అరిచాడు. అబ్బా ఎంత గట్టిగా కొట్టావో అన్నాడు చెంప రాసుకుంటూ. మరి కొట్టక ముద్దు పెట్టుకుంటారా అన్న కోపం తగ్గక. అప్పుడు అంతే, ఆ రోజు కూడా అంతే, బావని అలాగే కొట్టావు అన్నాడు కొంటెగా నవ్వుతూ. నోరు ముస్తావా లేదా? నేనే కాదు మీ ఆవిడ కూడా అంతే, ఏం రెచ్చిపోతుందో చూశాగా అన్నాను. అవును మరి ట్రైనింగ్ నేనే ఇచ్చాను నిన్ను చూసి అన్నాడు. అంటే చీ అన్న అప్రయత్నంగా. మరి నాతో ఆ మాటలు మాట్లాడితే అలాగే చెప్తా అన్నాడు. సిగ్గులేదు, నీకు తగ్గ పెళ్ళామే దొరికింది అన్న. మరీ నీ అంత కాదులే అన్నాడు. నోరుమి, అక్కతో ఇలాగేనా మాట్లాడేది? మరి తమ్ముడిని చూడవచ్చా? నేనేం చూడలేదు, అంతా చీకటి. పాపం లైట్ వేసుకున్నాంగా, ఏం చూడలేదులే. పోనీ ఈసారి తను రాగానే పెద్ద లైట్ వేసుకుంటాంలే. నోరు ముస్తావా లేదా అని కసిరాను. నువ్వనొచ్చు, నేనంటే తప్పయింది. చేతులు రెండు చప్పుడయ్యేలా జోడించి, మహాప్రభు తప్పైపోయింది, ఇంకెప్పుడు చూడను. ఏదో తమ్ముడు ఏం తిప్పలు పడుతున్నాడో, అసలు మరదలు సుఖపడుతుందో లేదో అని ఏదో కుతూహలంతో చూశాం. అబ్బా, సుఖపడుతుందో లేదోనన్నా, లేకపోతే ఏం చేసేదానివి? ఏదో మరదలకి చెప్పేదాన్ని. అదే ఎలా సుఖపెట్టాలో అనా? అవును. థీరీనా? అవును. రాకపోతే ప్రాక్టికల్గా కూడా చెప్పేదానివా? ప్రాక్టికల్గా కూడానా అంటే? ప్రాక్టికల్గా కూడా చూపించేదానివా అని కొంటెగా నవ్వుతున్నాడు. విసురుగా వాడు ఎదురుగా వచ్చి, అంటే నీ ఉద్దేశం నేను మీ బావ ఎంత లోకువైపోయాను, ఎలా మాట్లాడుతున్నావు? అబ్బా సరదాగా తీసుకో. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉండు, పాలు పొంగుతున్నట్లున్నాయి, అసలు బుద్ధి లేకుండా తయారయ్యావు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయాను. వంటగదిలోకి వెళ్ళాక నాకు కొద్ది క్షణాలు ఆలోచన. ఏమిటి టాపిక్ ఇలా వెళ్తుంది అనుకున్నా. వెనకాలే వచ్చాడు. అక్క, మరి తప్పు మాట్లాడానా? కోపం తెప్పించానా? సారీ అన్నాడు చిన్నగా. పర్వాలేదులే అనేశాను. ఏదో సరదాగా అలా ఆ మాటలు వెళ్ళాయి అంతే కదా అన్నాను. మాటలే కాదు అని ఆగాడు. తన వైపు తిరిగి ఏంటి అన్నట్లు చూశాను. మాటల కంటే చేతలు ఇంకా సరదాగా ఉంటాయేమో అన్నాడు. కోపంగా తలెత్తి చూశాను. పాలు పొంగుతున్నట్లున్నాయి, స్టవ్ అర్పు అంటూ మాట మారిస్తే అటు తిరిగాను. వెనకే ఆనుకొని నిలబడుతూ చేతలు పర్వాలేదా అన్నాడు వణుకుతున్న గొంతుతో. రవి వెళ్ళు ముందు ఇక్కడి నుంచి అన్నాను. నా గొంతులో అంత కోపం లేదు, నాకే తెలుస్తుంది. నా ముఖం ఎర్రబడింది. పక్కకు విసురుగా తిరిగి నేను రేపు ఊరెళ్ళిపోతాను అన్నా. తను లేక నువ్వెళ్ళిపోతే భోజనం ఎలా అన్నాడు. నేనేమనలేదు. మరీ ఫ్రంట్ ఓపెన్ జాకెట్ వాడతావేంటి, పెద్ద వయసు అయిపోయినట్టు అన్నాడు. సడన్గా వాడి వైపు చూసి బయట సర్దుకున్నాను. పాలున్నాయా అన్నాడు. ఏం టీ తాగుతావా అన్నాను. పాలైతే బెటరేమో అంటూ కొంటె నవ్వు నవ్వాడు. లేవు అన్నా. లేవా అన్నాడు సన్నగా నవ్వుతూ. నా కొళ్ళు మండింది. అసలు నేను నీ అక్కని, గుర్తుందా? నాతో ఇలాగ మాట్లాడడం ఏంటి? ఓ అక్కవి కదూ. తను లేకపోతే అందరూ నా పెళ్ళాలే అనిపిస్తుంది. అయినా ఏమో తనతో కంటే అక్కతో మాట్లాడితేనే బాగుంది. నిజం, ఎందుకో మరి అన్నాడు చిన్నగా. అదేంటి అన్నట్లు చూస్తే, ఏమో మరి మాట్లాడితేనే ఇంత బాగుంది. ఓ మాటల కన్నా చేతలైతే ఇంకెలా ఉంటుందో అన్నాడు. రవి వెళ్ళు ముందు ఇక్కడి నుంచి అన్నాను. నా గొంతులో అంత కోపం లేదు, నాకే తెలుస్తుంది. నా ముఖం ఎర్రబడింది. పక్కకు విసురుగా తిరిగి నేను రేపు ఊరెళ్ళిపోతున్నాను అన్నా. తను లేక నువ్వు వెళ్ళిపోతే భోజనం ఎలా అన్నాడు. నేనేమనలేదు. మరీ ఫ్రంట్ ఓపెన్ జాకెట్ వాడతావేంటి, పెద్ద వయసు అయిపోయినట్టు అన్నాడు. సడన్గా వాడి వైపు చూస్తూ బయట సర్దుకున్నాను. పాలున్నాయా అన్నాడు. ఏం టీ తాగుతావా అన్నాను. పాలైతే బెటరేమో అంటూ కొంటె నవ్వు నవ్వాడు. లేవు అన్నా గట్టిగా. నాకు ఒళ్ళు మండింది. అసలు నేను నీ అక్కని అని గుర్తుందా? నాతో ఇలాగ మాట్లాడడం ఏంటి? ఓ అక్కవి కదూ. తను లేకపోతే అందరూ నా పెళ్ళాలే అనిపిస్తుంది. అయినా ఏమో తనతో కంటే అక్కతో మాట్లాడితేనే బాగుంది. నిజం, ఎందుకో మరి అన్నాడు చిన్నగా. అదేంటి అన్నట్లు చూస్తే, ఏమో మరి మాట్లాడితేనే ఇంత బాగుంది. ఓహ్ మాటల కన్నా చేతలైతే ఇంకెలా ఉంటుందో అన్నాడు. నేను కోపంగా చూస్తూ వాణ్ణి తోస్తూ ముందెళ్ళసలు ఇక్కడి నుంచి అన్నా కోపంగా. ఎందుకంత కోపం అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు ఏం మాట్లాడలేదు. ఆ రోజు సినిమాకి వెళ్దామా అన్నాడు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, సరే అన్నాను. ఏదో చీర కట్టుకోబోతే, అబ్బా ఏదన్నా మంచి చీర కట్టుకోకూడదు, బయటికి వెళ్తున్నాం కదా అన్నాడు. నేను ఓరగా చూస్తే నవ్వుతున్నాడు.
సరే పాపం మామూలు చీరలో వెళ్తే తనకు నామోషేమో అనుకొని నవ్వుకొని షిఫాన్ నీలరంగు చీర దానిపై తెల్ల జాకెట్ వేసుకున్నాను. తను మధ్య మధ్యలో పరీక్షగా చూడటం తెలుస్తూనే ఉంది. ఎందుకో కొంత సిగ్గు ఇబ్బందిగా ఉంది. ఇదివరకెప్పుడు లేదు ఈ ఫీలింగ్. బయటకు వచ్చాక స్కూటర్ రిపేర్. తనలో విసుగు. మానేద్దామా అన్నాడు. వద్దులే బస్సులో వెళ్దాం అన్నాను. అబ్బా బస్సులోనా అన్నాడు. ఏం పర్వాలేదు అన్నాను. వచ్చేటప్పుడు ఆటోలో వద్దాం అన్నాను. సరే అని బయలుదేరాం. బస్టాండ్లో నుంచుంటే చాలాసేపటికి కానీ బస్సు రాలేదు. చాలా రద్దీగా ఉంది. దాంతో తను కూడా లేడీస్ స్టోర్ వైపు నుంచే ఎక్కాడు. వెనక్కు సర్దుకొని ఇద్దరం మధ్యలోకి వచ్చాము. కష్టంగానే ఉంది. తనలో చిరాకు. హబ్బా రేపు వెళ్దాం కదా, టైంకి స్కూటర్ కూడా పాడైపోయింది అన్నాడు. వీడికెప్పుడు ప్రతిదానికి చిరాకే అనుకొని ఏం మాట్లాడలేదు. మిగిలిన వాళ్ళు దాటుకొని వెళ్తుంటే వెనక్కి జరిగాను. నా ఇబ్బంది గమనించి కొద్దిగా పక్కకు వెళ్ళి ఇటువైపు నుంచో అంటూ తన ముందు కొద్దిగా పక్కకి జరిగాడు. దాంతో తన ముందు ఎడమ పక్కగా సీట్ రాటు పట్టుకొని కొద్దిగా ముందుకు వాలి నుంచున్నాడు. బస్ కుతుపులకి తను అప్పుడప్పుడు ముందుకు పడుతూ ఒక చేత్తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. కిటికీలోంచి బయటకు చూస్తున్న నాకు సడన్గా అనుమానం వచ్చింది. కొద్ది క్షణాలు షాక్ తిన్నట్లు ఉండిపోయాను. నిజమా కాదా నా అనుమానం అన్న సందేహం మరోసారి ముందుకు తోలినప్పుడు గుండె గొంతులోకి వచ్చిన ఫీలింగ్. శరీరం సన్నగా భయంతో వణుకుతుంది. ఏమానాలో తెలియని పరిస్థితి. అలా ముందుకొచ్చినప్పుడు కావాలని చేస్తున్నాడా అనే అనుమానం నివృత్తి కోసం కొద్దిగా పక్కకు తిరిగి చూశాను. ఇద్దరి కళ్ళు కలిశాయి. నాకు అర్థమైనట్టు తెలిసి ఇబ్బంది పడి కొద్దిగా అదో రకమైన స్వరంతో బస్ కుదుపు అంటూ నానుస్తూ మాట్లాడుతుంటే చురుగ్గా చూసి తల తిప్పుకున్నాను. నాకు కోపం వచ్చిందని అర్థమై ముందుకు వంగి ఏం చేయను సారీ, బస్ కుదుపులు వెనక్కి వెళ్ళడం కుదరడం లేదు అన్నాడు. నేను తల వెనక్కి తిప్పలేదు. అలాగే ముఖం ఎర్రగా చేసుకొని బయటికి చూస్తున్నాను. చెవి దగ్గర వంగి బస్సులో వెళ్ళడమే బాగుంది కదూ అన్నాడు చిన్నగా. తన వంక విసురుగా చూస్తే కొంటెగా నవ్వుతున్న తన కళ్ళు నాకు పరమ చిరాకుగా ఉంది అన్నా. కసిగా వత్తి పలుకుతూ బస్సులో బాగాలేదా, ఇంట్లో అయితే బాగుండేదేమో అన్నాడు ఎవరికి వినిపించకుండా. నోర్ముయ్ అన్నా కోపంగా. సరే సరే అంటూ నవ్వాడు. సినిమా హాల్ దగ్గరకు వచ్చింది బస్సు. ఇద్దరం దిగాము. సినిమా హాల్లోకి వెళ్లే వరకు ఏం మాట్లాడలేదు. జనాలు తక్కువగా ఉన్నారు. కొత్త సినిమా అయినప్పటికీ చాలా రోజులు అవడం వల్ల కాబోలు జనం పలచగా ఉన్నారు. ఎదురు సీట్లో ఏవో 2 జంటలు కూర్చున్నారు. కొద్దిసేపు అయ్యాక ఒక జంట లేచి ముందు సీట్లోకి వెళ్ళింది. చిన్నగా నవ్వాడు. ఏమిటన్నట్లు చూస్తే గుసగుసగా పాపం ప్రైవసీ కోసం అనుకుంటా అన్నాడు. ఈలోపు వెనక ఉన్న వాళ్ళు ముందుకు వంగి ఏదో చెప్పబోతుంటే ఏటి అన్నట్లు వెనక్కు చూశాను. అతను చెప్పింది నాకు అర్థం కాలేదు. వెనక్కు తిరిగి రవి అడిగాడు అతన్ని ఏంటని. కొద్దిగా మీ ఆవిడని ముందుకు కూర్చోమనండి, నాకు కనబడ్డం లేదు అన్నాడు. సిగ్గుతో ముఖం ఎర్రబడింది. మొగుడు పెళ్ళాలం అనుకుంటున్నాడనుకొని. వాడి మొహంలో నవ్వు, కొంటె నవ్వు. నా వంక చూడకుండా అతనితో అలాగే అన్నాడు. కానీ అప్పటికి వెనక వాళ్లకు కనపడడం లేదనుకుంటా. వెనక సీట్లోకి మరో 2 వరుసలు వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. సినిమా కొద్దిసేపు నడిచే వరకు ఏం మాట్లాడలేదు. పక్కకి వరిగి కూర్చున్నాను, పొరపాటున కూడా తగలకుండా. మరీ అంత జాగ్రత్త వద్దులే అన్నాడు ఓరగా చూస్తూ. చివాలన బయట సర్దుకున్నాను. నా చర్య గమనించి సినిమా వైపు చూస్తూ పాపం బావ సరిగ్గా పట్టించుకున్నట్లు లేడు అని చిన్నగా అన్నాడు. నాకు అర్థమైంది. అర్థం కానట్టే ఉన్నాను. కాని వాడి మాటలకు రక్తం ముఖంలోకి పొంగుతుంది. ఏంటి వీడు ఇలా తయారయ్యాడు, అసలు తప్పు నాదే. వాడి గదులకి చూడటం వల్ల ఇదంతా లోకువయ్యాను అని తిట్టుకున్నాను. పక్కకు తిరిగి సడన్గా చేయి పట్టుకోవచ్చా అని అడిగాడు పర్మిషన్ కోసం అన్నట్లు. చురుగ్గా చూశాను. సమాధానం చెప్పలేదు. ఇక్కడ చైర్ హ్యాండిల్ మీద ఎక్కడో కాదు, జస్ట్ ఇక్కడే అన్నాడు కొంటె నవ్వు నవ్వుతూ. కోపంగా తల తిప్పుకున్నా. అఫ్కోర్స్ ఇక్కడ పెట్టుకుంటే బావకేమీ నష్టం లేదనుకుంటా అన్నాడు. మీ ఆవిడకేమన్నా ఉంటుందేమో చురుగ్గా అన్నా. దాంతో చెవి దగ్గరకు వంగి మరీ ముందుకు వెళితే నష్టమే అనుకుంటా, ఇక్కడ వరకేమీ కోపం రాదులే అన్నాడు చిన్నగా. అంత భయమా తనంటే అన్నా. భయం లేదు కానీ పస్తులుండలేనుగా అన్నాడు. ఏం కోపం వస్తే భోజనం పెట్టదా? అప్రయత్నంగా ఆలోచించకుండా అడిగాను. ఓ ఆ భోజనం దేనికి, పెట్టకపోయినా పర్వాలేదు, హోటల్కి వెళ్ళొచ్చు. రాత్రి పస్తులు పెడితేనే కష్టం కదా నవ్వుతూ చిలిపిగా అన్నాడు. చాలే ఊరుకో సిగ్గు లేకుండా అన్నా. ఏ నువ్వు పెట్టవేంటి బావని పస్తులు, నీకేమైనా కోపం వస్తే అన్నాడు. నవ్వి ఊరుకున్నాను. మీ ఆడవాళ్ళంతా అంతే, నాకు తెలీదా?
అక్కడే ఆడుకునేది మాతో. చెప్పకు మీ విషయాలు, మాకు తెలియవా? పైగా మమ్మల్ని అంటారు మేము ఆడుకుంటామని. కోర్స్ ప్రారంభంలో మీదే పై చేయనుకో, తర్వాత మేమెప్పుడు పైన మీరు కింద, అవునా అని అన్నాడు. ద్వంద్వార్థంతో అంటున్నాడని అర్థమైంది. ఏమనలేదు. సినిమా చూడు ముందు అన్నా. అబ్బా, ఆ సినిమా కంటే ఇక్కడ సినిమా బాగుంది దగ్గరగా అన్నాడు తొలగిన నా బయట వంక చూస్తూ. సర్దుకొని, ఎప్పుడు ఆడవాళ్ళను చూడలేదా ఆ అన్నా కోపంగా. చూశాను, కానీ ఇంత బలమైనా అని ఆగాడు. ఏం పాపం, మీ ఆవిడ తక్కువదా అన్నాను పరీక్షగా చూస్తూ. తను బలమైందే గాని ఇంత సూటిగా సవాలు చేస్తున్నట్లు అని ఆపేశాడు. ఊరుకో, ఏమిటా మాటలు, తప్పు అన్నా చిన్నగా. తప్పే, కానీ ఎందుకో ఇలా నీతో మాట్లాడుతుంటే కొత్తగా వెరైటీగా ఉంది అన్నాడు చిన్నగా. నేనేం అనలేకపోయాను. చేయి పట్టుకోవచ్చా అన్నాడు మళ్ళీ. పట్టుకున్నావుగా, మళ్ళీ ఎందుకు? అర్థం కాక అన్నాను నవ్వి. ఎక్కడైనా అన్నాడు. ఊరుకో, సిగ్గులేదు. ఎందుకు అన్నాడు. అక్కని అన్న విషయం గుర్తుందా? అక్కవి కాబట్టే ఈ చనువు, వేరే వాళ్ళని అడగాలనా? అర్థం చేసుకుంటావని అన్నాడు. ఏమైంది నీకు? ఎప్పుడు లేంది ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు లేంది నీకు తమ్ముణ్ణి చూడాలని ఎందుకు చూడాలనిపించింది అన్నాడు. ఒకరి మీద ఒకరికి అలాంటి కుతూహలం ఉంటుంది, అతి సహజం. ఏదో పొరపాటున అలా చూసినందుకే ఇలాంటి మాటలా అన్నా. నీ కుతూహలం తీరింది, మరి నా సరదా? ఏం సరదా? నువ్వు చూసేశావుగా. అయితే అదే నిన్ను చూడాలని. బుద్ధి లేదు నీకు, లేకపోతే నాకు లేదు. ప్లీజ్ అలా మాట్లాడకు అన్నా. ఒక్కసారి చూపిస్తే సరిపోతుంది, ఇంకా కుతూహలం ఉండదు. తప్పు, అలా మాట్లాడకు ప్లీజ్ అన్నా. తప్పే తెలుస్తుంది, కానీ కోరికను ఆపుకోలేకపోతున్నా. ఒక్కసారి చూడాలని ఉంది. తప్పే, కానీ ఎలా ఉంటుందో చూడాలని అన్నాడు. తప్పురా అలా అడగడం అన్నా. నీరసంగా ఉంది నా గొంతు. ఒకరి మీద ఒకరికి అలాంటి కుతూహలం ఉంటుంది, అది సహజం. ఏదో పొరపాటున అలా చూసినందుకే ఇలాంటి మాటలా అన్నా. నీ కుతూహలం తీరింది, మరి నా సరదా? ఏం సరదా? నువ్వు చూసేశావుగా. అయితే అదే నిన్ను చూడాలని. బుద్ధి లేదు నీకు, లేకపోతే నాకు లేదు. ప్లీజ్ అలా మాట్లాడకు అన్నా. ఒక్కసారి చూపిస్తే సరిపోతుంది, ఇంకా కుతూహలం ఉండదు. తప్పు, అలా మాట్లాడకు ప్లీజ్ అన్నా. తప్పే తెలుస్తుంది, కానీ కోరికను ఆపుకోలేకపోతున్నా. ఒక్కసారి చూడాలని ఉంది. తప్పే, కానీ ఎలా ఉంటుందో చూడాలని అన్నాడు. తప్పురా అలా అడగడం అన్నా. నీరసంగా ఉంది నా గొంతు. మరి చూపిస్తావా? ఏంటి చూపించేది అన్నా. ఇంతలో ఇంటర్వెల్ అయింది. ముఖం చూడలేకపోయాను. తను లేచి బయటికి వెళ్ళి వచ్చాడు. తర్వాత సినిమా మొదలైంది. తను మాట్లాడకుండా కూర్చున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత నేనే అన్నాను, ఈ పిచ్చి ఆలోచనలు మాను. రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను. 2 రోజుల్లో మా ఆవిడ వచ్చేస్తుంది. తను వచ్చాక నీ సరదాలు తీరుస్తుందిలే అన్న చిన్నగా నవ్వుతూ. సినిమా అయిపోయింది. అందరూ బయటికి కదులుతున్నారు. ఇంటికి రానా, లేక ఎక్కడికైనా వెళ్ళానా? ఎక్కడికైనా అంటే ఎవరి దగ్గరికైనానే ఉద్దేశంతో అంటున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడకు, ముందు పద, అందరూ వెళ్తున్నారు. చెప్పు మరి, అక్కని ఏమడుగుతున్నావో ఆలోచించి మాట్లాడు. ఆలోచన నశించింది అన్నాడు. బుద్ధి లేకుండా మాట్లాడకు అన్న. ఈలోగా బయటకు వచ్చాము. ఆటో మాట్లాడుకొని ఇద్దరం ఇంటికి వచ్చాము. దారిలో తను కూడా ఏం మాట్లాడలేదు. ఇంటికి వచ్చాక అమ్మయ్యా అనుకున్నాను. ఏదో సినిమాలో ఆ ప్రైవసీలో అలా మాట్లాడి ఉంటాళ్లే అనుకున్నాను. ఏదైనా కూర చేయనా అన్నాను. వద్దులే, మార్నింగ్ది ఉందిగా, తినేద్దాం అన్నాడు. భోజనాలు అయ్యాక టీవీ చూస్తూ కూర్చున్నాడు. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాను. నాకు రావడం లేదు అన్నాడు. ఏమి, ఎందుకు రావట్లేదు అనాలనుకున్నాను, కానీ ధైర్యం చాలేదు. మౌనంగా ఉండిపోయాను. వెళ్ళడానికి అన్నట్లు లేచి కిచెన్లో అల్మారాలో పాలు పెట్టాను, పడుకునేటప్పుడు తాగి పడుకో అన్నాను. తెచ్చే, ఇప్పుడే తాగుతాను అన్నాడు. తేవడానికని కిచెన్ లోపలికి వెళ్ళాను. వెనకాలే ఎప్పుడొచ్చాడో తెలీదు. పాలలో షుగర్ కలుపుతుంటే నెమ్మదిగా శబ్దమైతే పక్కకు చూశాను. వెనకాల నుంచొని నన్నే చూస్తున్నాడు. పూర్తిగా వెనక్కి తిరగడానికి భయం వేసి షుగర్ కలుపుతూ ఉన్నాను. వెనక నుంచి నెమ్మదిగా వచ్చి అంటీ అంటనట్టు నడుము మీద చేతులు వేశాడు. భయం, టెన్షన్, ఆందోళన అన్నీ కలిగాయి నాలో. అక్క అన్నాడు. మౌనంగా పాలు కలుపుతూ ఏం కావాలి అన్నా. నా గొంతులో కొద్దిగా బాధ ధ్వనిస్తుంది. ఏమిటి ఇలా అవుతుంది అన్న ఆలోచన వల్ల. కొద్ది క్షణాలు ఎవరమేం మాట్లాడలేదు. కొంతసేపటి తర్వాత వెనుక నుంచి అలాగే ముందుకు వంగి నెమ్మదిగా నా భుజంపై గడ్డ మానించి మౌనంగా ఉండిపోయాడు. తను బాధపడుతున్నాడని అర్థమైంది. ఎందుకు బాధపడ్డం? మనసు నిగ్రహించుకో, చెడు తలంపులు రావు అన్న నెమ్మదిగా, సున్నితంగా నచ్చ చెప్తున్నట్లు. అంతేనంటావా అంటూ
నడుం మీద ఉన్న చేతులు రెండు ముందుకు తెచ్చి నా చేతిపై తన చేయి ఉంచి నాతో పాటు స్పూన్తో పాలు కలుపుతూ ఇవే నా పాలు అన్నాడు గ్లాసులో సగమే ఉన్న పాలు చూసి. అవునన్నట్లు తలూపాను. ఇంత కొద్దిగాను సరిపోవు, నాకు గ్లాస్ నిండుగా ఉండాలి. అది కాదు, లేవు మరి, ఈ కాసినే ఉన్నాయి అన్నాను. ఉంటాయి చూడు అన్నాడు. ఎక్కడ, ఫ్రిడ్జ్లోనా? లేవే, చూశానే అన్నా. లేదు, ఉంటాయి. ఉంటే దాస్తానా ఏంటి నీకివ్వకుండా అన్నా. దాచే పెట్టావు. ఆ మాటల్లో ఏదో ఉందని అర్థమవుతుంది, కానీ ఇంకా స్పష్టం కాలేదు. కొద్దిగా తలెత్తి తన వంక వెనక్కు చూడాలని ప్రయత్నిస్తుండగానే దాచినట్టున్నావు అన్నాడు. అలా అంటూ ఉంటే చిన్న నవ్వు తన గొంతులో తెలుస్తుంది. ఛీ, నోర్ముయ్, పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ కోపంగా నా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. తెల్లారిందనుకుంటా. అక్క అని పిలుస్తున్నాడు. సమాధానంగా పలకడానికి కూడా ఓపిక లేదు. అలాగే పిలుస్తుండటంతో అన్నా నీరసంగా. ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. బయట డోర్ దగ్గరకు వేసి శబ్దం వినిపిస్తుంది. నెమ్మదిగా ఓపిక కూడా తీసుకొని లేచి స్నానం చేశాను. దానితో కొంతవరకు రీఫ్రెష్ అయ్యాను. కొద్దిగా ఓపిక రాగానే నా బట్టలన్నీ సర్దుకున్నాను. వాడు రాగానే మారు మాట్లాడకుండా బయలుదేరాలి అనుకున్నాను. ఇంతలో ఆఫీస్ నుంచి వాడు ఫోన్ చేశాడు. హలో. వాడి గొంతు గుర్తుపట్టాను. అన్నాను. చిన్న ఇబ్బంది వచ్చింది అన్నాడు. ఏంటి అని కూడా అడగలేదు, మౌనంగా వింటూ ఉన్నాను. ఏం లేదు, సడన్గా ఆఫీస్ పనిపై క్యాంప్కి వెళ్లాల్సి వచ్చింది. రేపు వచ్చేస్తాను, జాగ్రత్త అన్నాడు. లేదు, నేను ఊరెళ్తున్నాను అన్నా. నా గొంతులో ఉన్న ఖచ్చితత్వం అర్థమైందనుకుంటాను. కొద్దిసేపు వాడి నుంచి ఏం మాటలు లేవు. అక్క, ప్లీజ్ వెళ్ళకు, రేపు వచ్చేస్తాను, రాగానే ట్రైన్ ఎక్కిస్తాను, సరేనా? అసలే మన ఏరియాలో దొంగలు పడుతున్నారు, ఇల్లు జాగ్రత్త అంటున్నాడు. ఒళ్ళు మండింది. కానీ ఏమన్నైతే మరదలు నన్ను తిట్టిపోసుకుంటుంది, ఇల్లు అలా వదిలి వెళ్ళానని. ఏం చెప్తావు సమాధానం? మాట్లాడలేదు. ఉంటున్నావుగా? అట్నుంచి వాడు సమాధానం చెప్పలేదు. వెళ్ళకు, వచ్చే వరకు ఉండు, టైం లేదు, కార్ బయలుదేరుతుంది, నేను వెళ్ళాలి. ఉంటున్నావుగా? సరే ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. కొద్ది క్షణాలు అలాగే ఫోన్ దగ్గర ఉండిపోయాను. వెళ్ళాలా వద్దా అనే మీమాంస. వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు, కానీ ఉండాలంటే నా వల్ల కావడం లేదు. ఈలోగా బయట కాలింగ్ బెల్ మోగితే చూశాను. మా బాబాయ్ వరుసయ్యే ఒక ఆయన వచ్చాడు. 60 పైనే ఉంటుంది. అమ్మాయి ఉన్నావా? ఎవరు ఉండరేమో అని భయపడుతూ వచ్చాను. ఊళ్ళో చెప్పారు రవి పెళ్ళం లేదని. ఎలాగా ఎవరింటికి వెళ్ళాలా అనుకున్నానే. పోనీలే, నువ్వున్నావు. ఎన్ని రోజులైంది వచ్చి? పని మీద వచ్చావా? వాడేడు, ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్ నుంచి రాలేదా? ఇలా గలగల మాట్లాడుతున్నాడు. సరే, వంట చెయ్యి, కొద్దిగా ఏదన్నా వండు చాలు, పెద్దగా ప్రయాసపడకు. పెన్షన్ పని మీద వచ్చాను, రేపు రాత్రికి వెళ్ళిపోవాలి. అక్కడ పనులు అలాగే వదిలేసి వచ్చాను. ఇలా అన్ని తనే చెప్పుతూ సందడి చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి బాబాయ్ అంటే ఉండే అభిమానం, ఆయన్ని చూడగానే పుట్టిన సంతోషంతో అంతవరకు మనసులో ఉన్న బాధ నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోయి ఆయనతో మాటల్లో పడ్డాను. ఏమిటే, మీ ఆయన ఎప్పుడొస్తాడు? ఏమిటో, ఈ వయసులో ఊరు పట్టుకు తిరుగుతున్నారు, సరదాగా ఉండాల్సిన వయసులో. ఇలా గలగల మాట్లాడుతుంటే నాకు టైం తెలియలేదు. ఆయనకు వండి పెట్టాను. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు ఆయన పని మీద వెళ్ళాడు. సాయంత్రం వరకు ఆయన రాలేదు. ఈలోగా రవి వచ్చాడు. తలుపు తీయగానే తల పక్కకు తిప్పుకొని దారిచ్చాను. నా మొహంలో ఇంకా కదలాడుతున్న భావాలు చదివినట్టున్నాడు. వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను. థ్యాంక్స్ అన్నాడు. ఉన్నందుకు ఏమనుకుంటాడో అనుకొని బాబాయ్ వచ్చాడు అన్నాను క్లుప్తంగా, చిన్నగా. అందుకే ఉన్నాను అనే ఉద్దేశంతో. ఓ, బాబాయ్ వచ్చాడా? మంచి టైంలో వచ్చాడు, బతికించాడు, చిన్నగా నవ్వుతూ అన్నాడు. నేనేం మాట్లాడలేదు. తను స్నానం చేసి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఈలోగా బాబాయ్ వచ్చాడు. రాగానే పలకరింపులతో కొద్ది నిమిషాలు గడిచాయి. సడన్గా బాబాయ్, అమ్మాయి, నీకు ట్రైన్ టికెట్ ప్రయత్నించానే, ఇప్పుడప్పుడే రిజర్వేషన్ లేదంట, 2 రోజుల వరకు ఖాళీ లేదన్నారు. ఇంత తొందరపడి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పి 2 రోజుల తర్వాత ఆదివారం రిజర్వేషన్ చేయించాను అన్నాడు. అదేంటి బాబాయ్, ఏదో ఒక ట్రైన్ చూడమన్నాగా అన్నాను కొద్దిగా నిష్ఠూరంగా. అదేంటే, ఎన్ని రోజులున్నావు, అలా కంగారు పడతావేంటే, 2 రోజులు ఉండే వెళ్ళు అన్నాడు. అది కాదు బాబాయ్, పని ఉందని చెప్పాగా, నేను నీతో పాటు వచ్చేస్తాను అన్నాను చిన్నగా. వద్దు, ఆడపిల్లవు, రిజర్వేషన్ లేకుండా ఇబ్బంది పడతావు, అంత దూరం ప్రయాణం అన్నాడు. మా మాటలకు రవి ఏం సమాధానం చెప్పడం లేదు. తదేకంగా టీవీ చూస్తున్నాడు. ఏం విననట్టు. ఒళ్ళు మండుతుంది. అదేమిట్రా మరీ అలా కంగారు పడుతుంది? ఏంటి మరి తన సంగతి? పట్టించుకోవడం లేదా? రాకరాక అక్క వస్తే 4 రోజులు ఉండమనాల్సింది పోయి మాట్లాడవేం అన్నాడు. ఓరగా నా వంక చూసి నవ్వుతూ,
పట్టించుకోకపోవడం ఏంటి బాబాయ్ నువ్వు మరీను? తనకేం కావాలో మరీ తెలుసుకొని అడగకుండానే ఇస్తున్నాను. శుభ్రంగా పట్టించుకుంటున్నాను. ఏమక్క కాదా? చెప్పు, ఏమన్నా లోటు చేశానా? నా వరకైతే ఏం లోటు చేయలేదు బాబాయ్. తనకే ఏమన్నా తక్కువ అనిపించిందో ఏమిటో, కావాలంటే చెప్పొచ్చుగా. ఏం కావాలో చెబితే అర్థమయ్యేది అన్నాడు. తన మాటలు నాకు అర్థమై మరింతగా మంటుకొచ్చింది. నువ్వు ఊరుకోరా మరీను. 4 రోజులుండి వెళ్ళవే. అసలే వాడావిడ లేదు. వంట అవి ఏం తిప్పలు పడతాడు? ఎలాగూ వచ్చావుగా, మరో 2 రోజులు ఉండు, తర్వాత వెళ్ళు. ఉంటుందిలేరా అన్నాడు బాబాయ్. నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది బాబాయ్. లేకపోతే నిన్నే బట్టలు సర్దుకుంది వెళ్తానని. అసలే సరళ లేదు అన్న ఆలోచన కూడా లేదు. ఎంత ఇబ్బంది! కనీసం ఆలోచిస్తుందా? ఎలా కుదురుతుంది? నాకు ఆఫీస్ పనులతో బయట హోటల్ తిళ్ళు అవి నాకు పడవు. అసలు అలవాట్లేదు. ఇప్పటికిప్పుడు ఎలా? ఆరోగ్యం చెడిపోదు. ఏదో అప్పు ఉంది కదా చూసుకుంటుందిలే అనుకుంటే బెట్టు చేస్తుంది. తన కష్టమేం ఉంచుకోనులే, నువ్వైనా చెప్పు అన్నాడు. ఏదో ఆడకూతురు వచ్చింది, తనకేది కావాలో చూసి పెట్టు. మళ్ళీ వస్తుందా ఏంటి? ఏ చీరో నగో పెట్టాలి వచ్చినప్పుడు. అలాంటివి చూసుకోవాలి మరి అన్నాడు బాబాయ్ పెద్ద తరవోలో. ఎందుకు పెట్టను బాబాయ్? ఆ మాత్రం నాకు తెలీదా? ఏది పెట్టమంటే ఎంత పెట్టమంటే అంత పెడుతున్నాను. తను అడక్కపోదునా? వద్దు అన్న తనకేమి కావాలో చూసుకొని మరీ పెడుతున్నాను. ఏంటక్క పెట్టడం లేదా? చెప్పు. చీరేమిటి, అన్నీ పెడుతున్నాను అన్నాడు కొంటెగా. అసలు నా ప్రమేయం లేకుండా వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే ఏమనాలో ఎలా రియాక్ట్ కావాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయాను. ఏంటి మరి నీ బాధ? ఏం పెట్టడం లేదా వచ్చినప్పుడు వాడు అన్నాడు బాబాయ్. కోపంగా ఉంది, కానీ ఏం చెప్పాలి? వ్యంగ్యంగా అన్నా. పెడుతున్నాడు, అదే ఎక్కువైపోయి విసిగెత్తింది. ఆ మాట చెబితే కాస్త చూసుకొని ఎంత కావాలో అంతే పెట్టేవాణ్ణి కదా. హక్కున నవ్వి అన్నాడు. నా మాట మరింతగా వాడికి సరదా పుట్టించింది. ఎలా తిప్పుతున్నాడు చూడు అనుకున్న మనసులో మంటగా. ఏదో ఒకటి, ఎల్లుండి రిజర్వేషన్ చేయించాను, ఇదిగో టికెట్ అని ఇచ్చాడు బాబాయ్. స్నానం చేయడానికని బాబాయ్ బాత్రూంలోకి వెళ్ళగానే దగ్గరకు వచ్చి, ఏం భయపడకు, ఏం చెయ్యంలే, నాది హామీ సరేనా అన్నాడు నవ్వుతూ. చురుగ్గా చూసి తల తిప్పుకున్నాడు. ఏమన్నా చేస్తానని భయమా, లేక ఏం చెయ్యను అంటున్నానని కోపమా అలా చూస్తున్నావు అని మరింతగా ఆట పట్టిస్తున్నాడు. అలా మరీ కోపడుకు, జరిగిందేదో జరిగిపోయింది. మరీ తలుచుకొని ఎందుకు బాధపడ్డాం? వీలైతే సరదా తీసుకో, మంచి గుర్తుగా ఉంటుంది. లేదంటే నన్ను నీ కోపం తీరేలా తిట్టు, ఏమన్నా చెయ్యి అన్నాడు నెమ్మదిగా నచ్చ చెప్తున్నట్లు. నువ్వు చేసిందంత చేసి ఇప్పుడు నన్ను చేయమంటావేంటి? అంతా జరిగిపోయాక అన్నా. నెమ్మదిగా దగ్గరకు వచ్చి వెనక నుంచి మెడవంపులో నుంచి చెవి దగ్గరికి వచ్చి, అదా నీ బాధ? చేసిందంతా నేను చేశాననా? నీ ఇష్టం కాదంటానా? మరి అంతకంటే కావాల్సిందేముంది? నవ్వుతూ రెచ్చగొడుతూ అన్నాడు. ఇదిగో ఇలా మాట్లాడితే అసలుండను, బాబాయ్తో వెళ్ళిపోతాను అన్నాను బెదిరిస్తూ. వద్దులే, అసలే పస్తులుండలేను. అదే అలా కోపంగా చూడకు, భోజనం విషయం నేననేది. అది తప్ప మిగిలినవి నువ్వెందుకు పట్టించుకుంటావులే అన్నాడు. వాడి మాటలకు నవ్వొచ్చింది. నవ్వితే ఎక్కడ రెచ్చిపోతాడో అని ఊరుకున్నాను. ఈలోగా బాబాయ్ వచ్చాడు. ఏంటే ఉంటున్నావుగా అని అడిగాడు బాబాయ్. అన్నాను. ఉంటుందిలే బాబాయ్, ఎంతైనా ప్రియమైన తమ్ముణ్ణి కదా, ఇలా కష్టాల్లో వదిలేసి వెళ్ళదులే. సరళా లేదుగా, నా ఇబ్బంది తెలీదా ఏంటి? ఇబ్బంది పడకుండా చూసుకుంటుందిలే. అవునా అక్క అన్నాడు నవ్వుతూ చూస్తూ. సర్లే ముందు భోజనాలు చేయండి అన్నాను మాట మారుస్తూ. భోజనాలు అయ్యాక బాబాయ్ హాల్లో నిద్రపోతానని పడుకున్నాడు. పడుకోండిరా, చాలా టైం అయింది అని చెప్పి పడక వేశాడు. ఆ బెడ్రూమ్లో దుప్పటి మార్చు, పాతబడిపోయింది అన్నాడు రవి. మార్చుకో, ఇప్పుడు ఓపిక లేదు అన్నాను. దీనికి ఓపిక లేదంటే ఎలా? ఇందాక ఏదో నువ్వే చేస్తానన్నావుగా, మరి దానికి ఓపిక ఉందా అన్నాడు నవ్వుతూ. చురుగ్గా చూసి, ఈ పిచ్చి మాటలు ఆపు అన్నాను. ఓ సారీ, మాటలాపి అన్నాడు దగ్గరికి వస్తూ. జరిగిన దానికే బాధతో చస్తున్నాను. ఇకనైనా ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టు. కనీసం పొరపాటున కూడా ఇక ముందైనా జరగకుండా చూడు అన్నాను చిన్నగా. లాలనగా దగ్గరకు వచ్చి, ఎందుకు బాధ? అంత తప్పంటూ జరిగితే అది నా తప్పు, ఆ పాపం నాది. నువ్వెందుకు బాధపడ్డం అన్నాడు కించిత్తు చిన్నబోయిన స్వరంతో. సరేలే, జరిగిందేదో జరిగింది, ఏం చేస్తాం, వదిలేయ్ అన్నాను చిన్నగా. ఎన్నాళ్ల నుంచో మనసులో ఉండి ఉంటుంది. అది ఈ టైంలో ఎవరు లేక ఒంటరిగా ఇద్దరు ఉండటం వల్ల ఇలా జరిగింది చిన్నగా అన్నాడు. ఎన్నాళ్ల నుంచో మనసులో ఉందా అని అడిగాను నెమ్మదిగా. ఏమో మరి, ఇంత అందమైన దానివి. ఇన్నాళ్ళు గర్వపడేవాణ్ణి మా అక్క అందమైనదని.
బహుశా ఆ అందాన్ని మనసులో కొలుచుకునేవాణ్ణేమో. ఆలోచిస్తున్నట్లుగా అనుకుంటూ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో లెక్కించుకునేవాణ్ణేమో. తెలియకుండానే ఆ కోరిక మనసులో పెరిగుంటుంది. ఎక్కడో ఏమోలో కొద్దిగా అవకాశం సందర్భం రాగానే పెరిగుంటుంది అన్నాడు. నేను కూడా అర్థమవుతున్నట్లు తలూపాను. మరి బాధపడుతున్నావా జరిగిన దానికి? మృదువుగా అడిగాడు నా భుజం మీద చేయి వేసి. వాడి మాటల్లో మృదుత్వం నన్ను కట్టిపడేసింది. చిన్నగా, లేదులే, జరిగిందేదో జరిగింది, బాధపడేం ప్రయోజనం అని సరిపెట్టుకున్నాను అన్నాను. పోనీలే, నిన్నంతా ఒకటే బాధ, ఏదో నువ్వు వ్యతిరేకించలేదుగా అని. మరీ పశువులా ప్రవర్తించానేమోనని అన్నాడు. వ్యతిరేకించకపోతే మాత్రం నీకు తెలీదా? తప్పో ఒప్పో అన్నాను. ఎలా తెలుస్తుంది? ఇంత అందమైన అక్క దొరుకుతుందనే సంతోషంలో మనసేం ఆలోచించదు అన్నాడు. ఏం పాపం, సరళకేమంట చక్కగా ఉంటుంది, తనకేం తక్కువ? నవ్వుతూ అన్నాను. ఏం తక్కువ కాదు, కానీ నీకు మాత్రం ఎక్కువే అన్నాడు. రవి అన్నాను చిన్నగా అభ్యంతరం చెప్తున్నట్లు. అక్క, నిన్నేదో వేళ్ళలో అలా జరిగిపోయింది. ఒక్కసారి. రవి, తప్పు, జరిగిన పొరపాటు మళ్ళీ వద్దు అన్నాను. అది కాదు, నా మాట విను అన్నాడు. ఏంటి అన్నట్లు చూస్తే జరిగిందేదో ఆదుర్తలో కకృతి పడ్డట్లు నా సరదా పూర్తిగా తీరలేదు అన్నాడు. అయితే అన్నాను. ఒక్కసారి పూర్తిగా ఏం కంగారు లేకుండా కోరిక తీర్చుకుంటే ఇంకెప్పుడు గుర్తుకురాదు. ఈ కోరిక మంచి జ్ఞాపకంగా మిగుల్చుకుందాము. మళ్ళీ కేవలం అక్క తమ్ముళ్లాగానే ఉందాము అన్నాడు. ఇంకేం కావాలి అన్నాను నెమ్మదిగా. ఏం లేదు, ఒక్కసారి పూర్తిగా అన్నాడు. అర్థం కానట్టు చూశాను. ఈసారి పూర్తిగా నిన్ను చూస్తూ మనసులో ముద్రించుకొని తృప్తిగా ఒక్కసారి అన్నాడు. ఛీ, అసలు మొన్నే తప్పు చేశాను అన్నాను. మరోసారి తప్పు చేయి అంతేగా అన్నాడు నవ్వుతూ. నీకు అలాగే ఉంటుంది అన్నాను. ఎలా ఉంటుంది? కావాలని మాత్రమే ఉంది నవ్వుతూ అన్నాడు. అంతేగా, వస్తే అస్తమానం కావాలనే ఉంటుంది అన్నాను పక్కున నవ్వి. అస్తమానం కాదులే, మరొక్కసారి మాత్రమే అన్నాడు. అలాగే అంటావు ప్రతిసారి. ప్రతిసారి అనంలే, ఈ ఒక్కసారి మాత్రమే. నేను నమ్మను అన్నాను. నాకు తెలియకుండానే మెత్తబడుతున్నాను. ఆ విషయం అర్థం కావట్లేదు నాకు. నమ్మాలంటే ఏం చెయ్యాలి? ఒక్కసారి ఒప్పుకో, మరొక్కసారి నువ్వు రమ్మని పిలిచినా రాను, సరేనా అన్నాడు నవ్వుతూ చిలిపిగా. చాలే ఆపు అన్నాను. మరిస్తావా? ఇంకేమివ్వాలి అన్నీ తీసుకొని అన్నాను. ఏదో నా అంతటా నేను తీసుకోవడం కాదు, నీ అంతటా నువ్వు ఇవ్వాలి అన్నాడు. నేను ఇవ్వకుండానే తీసుకున్నావేంటి అన్నాను. నిజమే అనుకో, కానీ పూర్తిగా ఇవ్వాలి అన్నాడు. మొన్న సగమే తీసుకున్నావా? నవ్వుతూ అన్నాను. సగం కాదులే, కానీ చూడలేదుగా. ఇంకేం చూడాలి? ఏమేమున్నాయో అన్నీ చూసేశావుగా అన్నాను. ఎప్పుడు అడిగాడు. నేను ఆయనతో ఉన్నప్పుడు. ఓ అదా, ఏదో చీకట్లో నవ్వుతూ అన్నాడు. ఏం పాపం, సరిగా కనబడలేదా? కనబడిందనుకో. సిగ్గులేనోడా అన్నాను. సిగ్గుపడితే వచ్చిందేంటి? చాలులే అన్నాను. ఇప్పుడు కాదు ఆ మాట అనేది అన్నాడు నవ్వుతూ. వద్దు అన్న ఊరుకున్నావా? ఏం అంత బాధ పెట్టానా? చిన్నగా నిట్టూరుస్తూ. ఒళ్ళంతా పచ్చి పుండులా తయారైంది అన్నాను. ఏం చిన్నపిల్లవు కాదుగా అంటే, నా వల్ల కాలేదు బాబు, ఎంత భయం వేసిందో అన్నాను. అసలేం మాట్లాడుతున్నావో, సబ్జెక్ట్ ఎలా మారిందో కూడా గమనించే ఆలోచన లేదు. ఈసారి అంత భయపెట్టంలే అన్నాడు. ఏం కాదు, అలాగే అంటావు, నేను నమ్మను అన్నాను. నా మాటల్లో అంగీకారం అర్థమై నా చేయి పట్టుకున్నాడు. బాబాయ్ ఉన్నాడు, వద్దులే అన్నాను. నిద్రపోతున్నాళ్లే అన్నాడు. ఊరుకో, నీకు మరీ భయం లేకుండా పోతుంది అన్నాను. మరి చెప్పు, ఏం చెప్పాలి? నా సంగతి చూడు, మీ ఆవిడ వస్తుందిలే, తను చూస్తుంది నవ్వుతూ అన్నాను. అంతవరకు నువ్వు చూడాలి మరి అన్నాడు. తప్పదని అర్థమైంది. సరేలే చూస్తాను గాని ఇప్పుడు కాదు అన్నాను చిన్నగా. ఎప్పుడు అన్నాడు సంతోషంతో. వచ్చే సంవత్సరం, ఈసారి వచ్చినప్పుడు సరేనా అన్నాను వెక్కిరింపుగా. చెప్పు ఎప్పుడు అంటే, ఈసారి వీలైనప్పుడు సరేనా? అదే ఎప్పుడు? ఎప్పుడంటే ఇప్పుడు కుదురుతుందా అన్నాను నచ్చ చెప్తున్నట్లు. ఎందుకు కుదరదు? బాబాయ్ నిద్రపోతున్నాడు, పర్వాలేదు అన్నాడు. వద్దు, కొంప మునుగుతుంది అన్నాను ఆతృతగా. ఏం మునగదులే అన్నాడు. చాలే మాటలు నేర్చావు. సర్లే, రేపు బాబాయ్ వెళ్ళిపోతాడుగా, అప్పుడు సరేనా అన్నాను నెమ్మదిగా సిగ్గుతూ తల వంచుకొని. గుడ్ అంటూ నవ్వాడు. గుడ్, వెవ్వే అంటూ వెక్కరిచ్చాను. దానితో వాడు నవ్వి, అబ్బా కోపం, ఈ కోపమంతా రేపు తీరుస్తానులే అన్నాడు. తీరుతూ గాని ముందెళ్ళు అన్నాను నవ్వుతూ. కొద్ది క్షణాలు అలాగే ఉండి తల పైకెత్తి 2 చేతులతో నా మొహం తీసుకొని నా కళ్ళల్లోకి చూస్తూ,
రేపు నిజంగా సరేనా? అందుకే వదులుతున్నాను అన్నాడు కోరికతో నిండిన కళ్ళతో. తన భుజంపై చేతులు వేసి సరే అన్నానుగా అన్నాను నవ్వుతూ. పూర్తిగా నేను చెప్పినట్టు వినాలి అన్నాడు. కళ్ళలోకి చూసి నవ్వాను. మళ్ళీ ఏం అడ్డు చెప్పకూడదు సరేనా అన్నాడు. సర్లే అన్నాను సిగ్గుగా నవ్వుతూ. బాబాయ్ కదిలినట్టయింది. సరే వెళ్ళు ముందు అంటూ భుజాల మీద చేతులు వేసి చిన్నగా తోశాను. మర్చిపోకు, బాబాయ్ తెల్లవారుజామున వెళ్తాడు, లేచి స్టేషన్లో దింపు అన్నాను. అలాగే అంటూ వెళ్ళాడు. ఆ రోజు ఉదయం బాబాయ్ వెళ్ళిపోయాడు. బాబాయ్ని దింపిన తర్వాత రవి అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నా మనసులో రకరకాల ఆలోచనలు. ఏం జరుగుతుంది అసలు? నిన్న రవితో మాట్లాడింది తలుచుకుంటే ఒళ్ళంతా అదో రకమైన అలజడి. నేనేనా అలా మాట్లాడింది అనుకున్నాను. కానీ ఎంత కాదన్నా మాటి మాటికి డోర్ వైపు చూసుకోవడం వంటి చర్యలు అప్రయత్నంగా జరుగుతుంటే మనసులో తరిచి ఆలోచిస్తే ఎప్పుడు వస్తాడన్న ఆత్రం. మొన్న జరిగింది ఇష్టం ఉంది కానీ ఆ పరిస్థితి వేరు. కానీ ఈరోజు నేనే ఒప్పుకుంటూ రమ్మని పిలిచాను. ఓహ్, ఈసారి ఒక్కసారి మళ్ళీ జీవితంలో ఇలాంటి పొరపాటు జరగకూడదు అనుకున్నాను. రవి చెప్పినట్టు మొన్న జరిగింది తనకి పూర్తిగా తృప్తి ఇచ్చి ఉండదు. ఏదో కసి ఉద్రేకం అంతే. అందుకే కాబోలు ఒక్కసారన్నా పూర్తి అంగీకారంతో కావాలని తాపత్రయపడుతున్నాడు. వాడన్నది నిజమేనేమో. జరిగిందేదో ఎలాగో జరిగింది. అదేదో ఇద్దరికీ ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. మళ్ళీ ఇలాంటిది జరగకుండా జాగ్రత్త పడటం తర్వాత చూడొచ్చు అనుకున్నానేమో. నా మనసు తెరిపిన పడ్డట్టయింది. సాయంత్రం 4 అవుతుంది. ఈలోగా రవి నుంచి ఫోన్. హలో అంటున్నాడు. కొద్ది క్షణాల పాటు నేనేం మాట్లాడలేదు. మళ్ళీ హలో అన్నాడు. హలో అన్నాను నెమ్మదిగా. ఎంత మామూలుగా ఉందామన్నా ఉండలేకపోతున్నాను. అక్క ఉన్నావా అన్నాడు. తన గొంతులో ఒక విధమైన లాలింపు. ఏం వెళ్ళిపోయాననుకున్నావా చిన్నగా అన్నాను, నవ్వును పెదవుల మాటను తొక్కిపెట్టి. ఏమో భయపడ్డావేమో. తన గొంతులో కొద్ది ప్రశాంతత. ఎందుకు, నేను నీకంటే ముందే ఉంటాను అని గుర్తుంచుకో. గొంతు తగ్గించి రెచ్చగొడుతున్నట్లు అన్నాను. అటువైపు నుంచి చిన్నగా నవ్వు. మంచి హుషారుగా ఉన్నట్లున్నావే, తొందరగా వచ్చేయమంటావా అన్నాడు సరదాగా. ఎందుకు వచ్చి? నాకు పనుంది. పక్కింటామే ఏదో సినిమాకి రమ్మంది, వెళ్తున్నాను. అటు నుంచి అటే సెకండ్ షో కూడా చూసొస్తాను. ఏడిపించినట్లన్నాను. ఏంటి అన్నాడు ఆతృతగా. కావాలని ఏడిపించడానికి అన్నానని వెంటనే అర్థం చేసుకొని ఓ అలాగా 2 షోలు చూడాలని ఉందన్నమాట అన్నాడు. ఏమిటా మాటలు ఆఫీస్ నుంచి అన్నాను. ఎవరు లేరులే పక్కన అన్నాడు. మీ ఆవిడతో కూడా ఇలాగే మాట్లాడతావా ఆఫీస్ ఫోన్లో అన్నాను నవ్వి. ఎందుకు ఇలా మాట్లాడతాను? మా ఆవిడకు ఒకే రోజు 2 షోల సరదా గాని అంత కోరిక గానీ లేవులే అన్నాడు కొంటెగా నవ్వుతూ. నాకు సిగ్గు ముంచుకొచ్చింది. కానీ పంతం, నేను మాత్రం ఎందుకు తగ్గాలని మాటల్లో. నాకు అంత సరదా ఏం లేదులే, కానీ తమ్ముడు చూద్దాంలే అని అన్నాను. అబ్బా రెచ్చిపోతున్నావే ఒక్కసారికే అన్నాడు నవ్వుతూ మరింత సరదాగా. చాలే గాని ఎన్ని గంటలకు వస్తున్నావు అన్నాను. ఏం అంత తొందరగా ఉందా అన్నాడు. అదేం కాదు, వంట చేద్దామని అంటే 5 వచ్చేస్తానులే అన్నాడు. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేశాను. నేను మాట్లాడిన మాటలు నాకీ ఆశ్చర్యం గొలుగుతున్నాయి. జరిగిన సంఘటనని అంత సరదాగా మామూలుగా తీసుకున్నాను అనిపిస్తుంది. మనసు మూలల్లో అలా ఉందేమో. నెమ్మదిగా వంట చేసేశాను. తర్వాత సూట్ కేసులో బట్టలు తీసుకొని స్నానానికి వెళ్ళాను. స్నానం చేసి బట్టలు కట్టుకుంటుంటే సడన్గా గుర్తుకొచ్చింది, నాకు తెలియకుండానే తెల్ల చీర జాకెట్ తెచ్చుకున్నానని. అప్రయత్నంగా పెదవులపై నవ్వు. ఏమనుకుంటాడో అని. ఏదో శోభనం రోజుల ఈ బట్టలు కట్టుకున్నాను అని. మార్చుకుందామంటే ఓపిక లేదు మళ్ళీ. పోనీలే సరదా పడతాడు అని ఊరుకున్నాను. నెమ్మదిగా సమయమైంది. బయట తలుపు చప్పుడు. ఒక్కసారిగా అప్పటిదాకా ఉన్న ధైర్యం జారిపోయింది. గుండెల్లో బెదురు కమ్ముకుంది నెమ్మదిగా. ఏం చేస్తున్నాను? తప్పా ఒప్పా అనే మీమాంస. తలుపు తీసి పక్కకు నుంచున్నాను. తలుపు తీసి లోపలికి రాగానే నా మొహం చూశాడు. తన చేతిలో ఏదో బ్యాగ్ ఉంది. నా పరిస్థితి అర్థం చేసుకొని మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ భోజనం పెట్టేస్తావా అన్నాడు. అన్నాను. నువ్వు తిన్నావా అన్నాడు. లేదు అన్నట్లు తలూపితే ఇద్దరికి వడ్డించేయి అన్నాడు. మౌనంగా టేబుల్ మీద భోజనం వడ్డించాను ఇద్దరికి. అంతసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. కానీ పరీక్షగా నన్నే చూస్తున్నాడని తెలుసు. పక్కనే కూర్చొని ఉన్నాననేమో. మధ్యలో సడన్గా తను కలుపుకొని తింటున్న ముద్ద నా నోటి వద్దకు తెచ్చాడు తినమన్నట్లు. అప్పుడు కళ్ళెత్తి తన వంక చూశాను. తన కళ్ళల్లో అదో రకమైన ప్రేమ. ఆ చూపుకి అంతవరకు మనసులో గూడు కట్టుకొని ఉన్న బెదురు తొలగిపోయింది. అలాగే కొద్ది క్షణాలు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నాము.
నేను నెమ్మదిగా నోరు తెరిచి ముద్ద పెట్టమన్నట్లుగా చూశాను. తాను చిన్నగా నవ్వి వేళ్లతో ఆ ముద్దని నోటిలో పెట్టాడు. తన వంక అలాగే చూస్తూ తిన్నాను. అన్నమయ్యాక పాలు కూడా కలుపు, ఇద్దరం సగం సగం తాగుదాము అన్నాడు తను చిలిపిగా నవ్వుతూ. యాక్ అంటూ చిన్నగా కసిరినట్టు అన్నాను. కానీ నాకు తెలియకుండానే చిరునవ్వు తండ్రికొచ్చింది. తెల్ల చీర కూడా కట్టుకున్నావుగా మరి, అన్ని సంప్రదాయంగా జరిగితే బాగుంటుంది అన్నాడు కొంటెగా. సిగ్గుతో నా బుగ్గలు ఎర్రపడ్డాయి. సర్లే తొందరగా భోజనం చెయ్యి అని నవ్వి చేతులు కడుక్కొని హాల్లోకి వెళ్ళాడు. హాల్ను ఆనుకుని బెడ్రూమ్స్ ఉన్నాయి. అందులో ఒక దాంట్లో నేనుంటున్నాను. గిన్నెలన్నీ సింకులో పడవేసి అన్నీ సర్దాను. ఎంతకీ తన నుంచి ఏ విధమైన పిలుపు రాకపోవడంతో అలాగే కిచెన్లో 1 గంట వరకు ఉన్నాను. చివరికి హాల్లోకి వచ్చి చూశాను. తను లేడు. తన రూంలోకి చూస్తే లైట్ వెలుగుతూ కనిపిస్తుంది. కొద్ది క్షణాలు అలాగే నిల్చుండిపోయాను. ఎంత కూడా తీసుకున్నా నేరుగా తన రూంలోకి నా అంతటా నేను వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. నా వల్ల కాదనుకొని నా బెడ్రూమ్ కేసి వెళ్ళాను. నెమ్మదిగా తలుపు తీసి చీకటిగా ఉంటే లైట్ వేశాను. ఆశ్చర్యం, దిగ్భ్రాంతి. కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయాను. రూమ్లో నా బెడ్ మీద అంతా మల్లెపూలు, గులాబీలు ఒక క్రమ పద్ధతిలో జల్లి ఉన్నాయి. అచ్చం శోభనం రోజులాగా. ఓ, అంతకంటే బాగా సర్ది ఉన్నాయి పూలు. కళ్ళు పిప్పార్చుకొని చూస్తుంటే అగరొత్తుల వాసన ముక్కుపుటలకు తాకుతుంది. ఇందాక తనతో తెచ్చిన బ్యాగ్లో ఈ పూలు, అగరబత్తీలు ఉండి ఉంటాయని అనుకున్నాను. వెనక ఎప్పుడొచ్చాడో తెలియదు. నా నడుము చుట్టూ చేయి వేసి వెనక నుంచి నా భుజాలపై తన గడ్డం ఆనించి తన బుగ్గతో నా బుగ్గ తడుముతూ బాగుందా అన్నాడు చిన్నగా. సిగ్గుతో అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని అన్నాను. ఈ పూలు సర్దడానికి ఎంత కష్టపడ్డానో చూశావుగా, మరి అంత కష్టం నీ నుంచి కూడా ఉండాలి అన్నాడు ప్రేమగా. ఇంకా అలా నుంచోవడం నా వల్ల కాక వెనక్కు తిరిగి నా ప్రేమంతా చూపిస్తూ చేతులు తన చుట్టూ వేసి గట్టిగా నా హృదయానికి హత్తుకొని తన పెదవులపై ముద్దు పెట్టుకున్నాను. నా చేతుల్లో ఆవేశం, ప్రేమ అన్నీ కలగలిపి ఉన్నాయి. అలా ఎంతసేపు పట్టుకున్నాడో తెలియదు. నేను నెమ్మదిగా నా చేతుల పట్టు విడదీశాను తన నుంచి. తను కూడా విడదీసి నా వంక చూస్తుంటే తన కళ్ళల్లో కళ్ళు కలిపి అలాగే చూస్తూ నెమ్మదిగా మంచం దగ్గరకు నడిచాను. తను కదలకుండా అలాగే నా వంక తిరిగి చూస్తున్నాడు. అలాగే నేను మంచంపై వెలకిలా నెమ్మదిగా వాలాను. తను చూపు మార్చకుండా అలాగే ఇద్దరి కళ్ళు అలాగే కలుసుకొని ఉన్నాయి. నేను నెమ్మదిగా నా చెయ్యి ఎడమ భుజం మీద ఉన్న పైట పక్కకు తీస్తూ నడుము పక్క వరకు తెరిచి బయట అంచంతా కుప్పలా పెట్టి రారా అన్నాను ప్రేమతో నిండిన గొంతుతో.